రాజశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు ప్రక్రియ జాతర మహోత్సవాన్ని తలపించింది. భారీ ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు, క్రేన్ గజమాలలు, మహిళల కోలాటలు, డప్పులు, కేరళ చండీ మేళతాళాల మధ్య ర్యాలీ నిర్వహించారు. ముందుగా సినిమా రోడ్లో ఉన్న ఆనందభారతి గ్రౌండ్ లో జన సమీకరణ చేపట్టి అక్కడి నుండి భారీ ఊరేగింపుతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ ఆఫీసర్ జె వెంకట్రావుకు 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో వైపాక అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీఫామ్ ఇవ్వడానికి తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తిరిగి శాసనసభ్యుడిగా ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. ప్రజలకు అండగా ఉంటూ సేవలు అందిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమల సిట్టి సునీల్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు, కాకినాడ సిటీ వైపాక అధ్యక్షురాలు సుంకర్ శివప్రసన్న సాగర్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ సాగరెడ్డి చంద్రకళ దీప్తి, కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, నాయకులు సుంకర్ విద్యాసాగర్, రాగిరెడ్డి సుబ్బారావు, ఎన్ఎస్ఎన్ రాజు, నత్స్యకార నాయకులు కాటాడి జానకీరాం, అంగాడి సత్యబాబు, చెక్కా చక్రవర్తి, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలితాలు గెలిపిస్తాయి. ముఖ్యంగా కాకినాడ పట్ల సంబంధించిన ఎజెండా 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాను. ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన చెప్తున్నాను, 30,000 ఇళ్లలో కూడా 18 నెలల్లో పూర్తి చేసే కార్యక్రమం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాకినాడ పట్టణ మత్స్యకార కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో, సముద్రం మీద జీవించి వేటాడే కుటుంబాలు ఇప్పటివరకు చాలా నష్టపోయి, వాళ్ళందరికీ కూడా ఓఎన్జీసీ వాళ్ళు నష్టపోయినటువంటి మత్స్యకార కుటుంబాలందరికీ కూడా ఓఎన్జీసీ దగ్గర నుంచి నష్టపోయిన కార్యక్రమం కూడా నా అజెండా. ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని మాట్లాడుతూ ఎప్పుడైతే ప్రజలను నమ్మారో, నేను అబద్ధాలు ఆడినని తెలుసు, మాట మీద నిలబడతాను కాకినాడ పట్ల తెలుసు కాబట్టి తప్పకుండా నా గెలుపు సునాయాసం